నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. సో మిత్రులారా, నేను చేసినటువంటి లా వీడియోలన్నీ కూడా ఒకే యాప్లో మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదే వకీల్ అకాడమీ అనే అప్లికేషన్. మీరు ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకొని అన్ని వీడియోలను వీక్షించే అవకాశం మీకు ఉంటుంది. ఈ వీడియోలో మనము తల్లిదండ్రులలో ఎవరైనా ఎస్సీ లేకపోతే ఎస్టీ అయితే బిడ్డకు, వారికి జన్మించినటువంటి బిడ్డకు ఏ హోదా వచ్చే అవకాశం ఉంటుంది అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేఖా మత్తాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో కేరళ హైకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ఒక విద్యార్థిని యొక్క తల్లిదండ్రులు వేరు వేరు కులాలకు సంబంధించిన వారు. వారిద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తండ్రి క్రిస్టియన్ కాగా తల్లి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ. ఇప్పుడు ఆ బిడ్డ, వారికి జన్మించినటువంటి బిడ్డ ఏ కులం వారిగా ఆమె సమాజంలో సామాజికంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది అనే సందర్భంలో న్యాయస్థానము బిడ్డ తల్లి సామాజిక వర్గంలో జీవించేందుకు ఇష్టపడితే ఆ తల్లి సామాజిక వర్గానికి ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆ బిడ్డకు సంక్రమిస్తాయి. ఆ బిడ్డ ఆ సామాజిక వర్గం కిందికే పరిగణంలోకి తీసుకోవచ్చు. అలాగే ఒకవేళ తండ్రి సామాజిక వర్గంలో బిడ్డ జీవించడానికి ఇష్టపడితే తండ్రి సామాజిక వర్గంలో ఉంటూ వారికి ఉన్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి పొందే అవకాశము ఉంటుందని చెప్పి కేరళ హైకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. సో ఈ తీర్పు ప్రకారంగా చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వారి కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయడానికి కేరళ హైకోర్టు ఒక మంచి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏ కులానికి సంబంధించిన వారైనా, ఏ మతానికి సంబంధించిన వారైనా మ్యారేజ్ చేసుకొని వారికి పుట్టిన పిల్లలు ఇందులో ఉండాలి అనే ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఆ పిల్లల యొక్క సామాజిక వర్గము, అంటే ఆ పిల్లలు ఏ సామాజిక వర్గంలో జీవించేందుకు ఇష్టపడుతున్నారో ఆ సామాజిక వర్గంలో మాత్రమే వారికి హక్కులు, బాధ్యతలు సంక్రమిస్తాయి అనేది ఈ తీర్పు యొక్క సారాంశం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.